హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. మనం కొన్ని సందర్భాలలో తప్పనిసరిగా ఇంగ్లీష్లో మాట్లాడవలసి వస్తుంది కదా. ఈ వీడియోలో అద్దె ఇంటి కోసం ఫ్లాట్ యజమాని వద్దకు వెళ్ళి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో తేలిగ్గా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. మనం అద్దె ఇంటి కోసం వెతుకుతున్నప్పుడు ఫ్లాట్ ఖాళీగా ఉందని తెలిసి ఫ్లాట్ ఓనర్ దగ్గరికి వెళ్ళి, నమస్కారం సార్, నా పేరు రాజ్, నేను అద్దెల కోసం చూస్తున్నాను, ఇక్కడ ఖాళీ ఫ్లాట్ ఉందని విన్నాను అని ఇలా చెప్పాలి. హలో సార్, ఐఎమ్ రాజ్, ఐఎమ్ లుకింగ్ ఫర్ ఏ హౌస్ టు రెంట్, ఐ హర్డ్ దేర్ ఈస్ ఎ వేకెంట్ ఫ్లాట్. హలో సార్, ఐఎమ్ రాజ్, ఐఎమ్ లుకింగ్ ఫర్ ఏ హౌస్ టు రెంట్, ఐ హర్డ్ దేర్ ఈస్ ఎ వేకెంట్ ఫ్లాట్. అప్పుడు ఫ్లాట్ ఓనర్, అవును ఖాళీ ఫ్లాట్ ఉంది, కూర్చోండి అని ఇలా చెప్తారు. ఎస్, వీ హ్యావ్ ఎ వేకెంట్ ఫ్లాట్, ప్లీజ్ సిట్ డౌన్. ఎస్, వీ హ్యావ్ ఎ వేకెంట్ ఫ్లాట్, ప్లీజ్ సిట్ డౌన్. అప్పుడు ఫ్లాట్ వివరాలు తెలుసుకోవడానికి, ఇది 2 BHK ఫ్లాట్ అండి అని ఇలా అడగాలి. ఈజ్ ఇట్ ఏ 2 BHK ఫ్లాట్? ఈజ్ ఇట్ ఏ 2 BHK ఫ్లాట్? అప్పుడు ఓనర్, అవును ఇది 2 BHK ఫ్లాట్, మీరు ఒక్కరే ఉంటారా లేదా మీ కుటుంబంతో ఉంటారా అని ఇలా అడుగుతారు. ఎస్, ఇట్ ఈస్ ఏ 2 BHK ఫ్లాట్, ఐ వాంట్ టు నో ఇఫ్ యూ లివ్ అలోన్ ఆర్ విత్ యువర్ ఫ్యామిలీ. ఎస్, ఇట్ ఈస్ ఏ 2 BHK ఫ్లాట్, ఐ వాంట్ టు నో ఇఫ్ యూ లివ్ అలోన్ ఆర్ విత్ యువర్ ఫ్యామిలీ. అప్పుడు నేను నా కుటుంబంతో ఉంటాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ స్టే విత్ మై ఫ్యామిలీ, ఐ విల్ స్టే విత్ మై ఫ్యామిలీ. అప్పుడు ఫ్లాట్ ఓనర్, సరే మీ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు అని ఇలా అడుగుతారు. ఓకే, బై ద వే హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ? ఓకే, బై ద వే హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ? అప్పుడు మేము నలుగురం అని ఇలా చెప్పాలి. We are a family of 4. We are a family of 4. అప్పుడు ఫ్లాట్ ఓనర్, సరేనండి మీరు ఏమి చేస్తారు అని ఇలా అడుగుతారు. దట్స్ ఫైన్, వాట్ డూ యూ డూ? దట్స్ ఫైన్, వాట్ డూ యూ డూ? అప్పుడు నేను బ్యాంకు ఉద్యోగిని అని ఇలా చెప్పాలి. ఐ యామ్ ఏ బ్యాంక్ ఎంప్లాయీ, ఐ యామ్ ఏ బ్యాంక్ ఎంప్లాయీ. అప్పుడు ఫ్లాట్ ఓనర్, మంచిది అని ఇలా చెప్తారు. దట్స్ గుడ్, దట్స్ గుడ్. అప్పుడు ఫ్లాట్లో ఫర్నిచర్ ఉందో లేదో తెలుసుకోవడానికి, ఫ్లాట్ ఫర్నిష్ చేయబడి ఉందా లేకుండా ఉందా అని ఇలా అడగాలి. ఈజ్ ద ఫ్లాట్ ఫర్నిష్డ్ ఆర్ అన్ఫర్నిష్డ్? ఈజ్ ద ఫ్లాట్ ఫర్నిష్డ్ ఆర్ అన్ఫర్నిష్డ్? అప్పుడు ఫ్లాట్ ఓనర్, ఫ్లాట్ ఫర్నిష్ చేయబడి ఉంది అని ఇలా చెబుతారు. ద ఫ్లాట్ ఈజ్ ఫర్నిష్డ్, ద ఫ్లాట్ ఈజ్ ఫర్నిష్డ్. అలాగే ఎన్ని బాత్రూములు ఉన్నాయో తెలుసుకోవడానికి, ఎన్ని బాత్రూములు ఉన్నాయండి అని ఇలా అడగాలి. హౌ మెనీ బాత్రూమ్స్ ఆర్ దేర్? హౌ మెనీ బాత్రూమ్స్ ఆర్ దేర్? అప్పుడు ఫ్లాట్ ఓనర్, 2 బాత్రూములు, ఒకటి కామన్, రెండవది అటాచ్డ్ అని ఇలా చెప్తారు. దేర్ ఆర్ 2 bathrooms, one is common and the other is attached. There are 2 bathrooms, one is common and the other is attached. అప్పుడు ఫ్లాట్ అద్దె వివరాలు తెలుసుకోవడానికి, అద్దెకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చా అని ఇలా అడగాలి. మే ఐ నో ద డీటెయిల్స్ ఆఫ్ ద రెంట్? మే ఐ నో ద డీటెయిల్స్ ఆఫ్ ద రెంట్? అప్పుడు ఫ్లాట్ ఓనర్, ఫ్లాట్ అద్దె నెలకు 15,000 రూపాయలు అని ఇలా చెప్తారు. షూర్, ద రెంట్ ఈజ్ 15,000 రూపీస్ పర్ మంత్. షూర్, ద రెంట్ ఈజ్ 15,000 రూపీస్ పర్ మంత్. వినియోగ ఛార్జీలు అద్దెలో కలుపబడ్డాయో లేదో తెలుసుకోవడానికి, వినియోగ ఛార్జీలు అద్దెలో కలుపబడ్డాయా అని ఇలా అడగాలి. ఆర్ యూటిలిటీ ఛార్జెస్ ఇంక్లూడెడ్ ఇన్ ద రెంట్? Are utility charges included in the rent?
అప్పుడు ఫ్లాట్ ఓనర్ లేదు మీరు వినియోగ ఛార్జీలను విడిగా చెల్లించాలి అని ఇలా చెబుతారు. నో యూ హ్యావ్ టు పే యుటిలిటీ ఛార్జెస్ సపరేట్లీ. నో యూ హ్యావ్ టు పే యుటిలిటీ ఛార్జెస్ సపరేట్లీ. వినియోగ ఛార్జీ ఎంతో తెలుసుకోవడానికి నెలకు వినియోగ ఛార్జీ ఎంత అని ఇలా అడగాలి. హౌ మచ్ ఈజ్ ద యుటిలిటీ ఛార్జ్ పర్ మంత్? హౌ మచ్ ఈజ్ ద యుటిలిటీ ఛార్జ్ పర్ మంత్? అప్పుడు ఫ్లాట్ ఓనర్ నెలకు 2000 రూపాయలు అని ఇలా చెబుతారు. 2000 రూపీస్ పర్ మంత్. 2000 రూపీస్ పర్ మంత్. అలాగే సెక్యూరిటీ డిపాజిట్ ఉందో లేదో తెలుసుకోవడానికి సెక్యూరిటీ డిపాజిట్ ఉందా అని ఇలా అడగాలి. ఈజ్ దేర్ ఏ సెక్యూరిటీ డిపాజిట్? ఈజ్ దేర్ ఏ సెక్యూరిటీ డిపాజిట్? అప్పుడు ఫ్లాట్ ఓనర్ ఉంది మీరు సెక్యూరిటీ డిపాజిట్గా 30,000 రూపాయలు చెల్లించాలి అని ఇలా చెప్తారు. ఎస్ యూ హ్యావ్ టు పే 30,000 రూపీస్ టువర్డ్స్ సెక్యూరిటీ డిపాజిట్. ఎస్ యూ హ్యావ్ టు పే 30,000 రూపీస్ టువర్డ్స్ సెక్యూరిటీ డిపాజిట్. మనకి అన్నిటికంటే ముఖ్యమైనది నీటి సరఫరా కదా. 24 గంటల పాటు నీటి సరఫరా ఉంటుందా అని ఇలా అడగాలి. ఈజ్ ద వాటర్ సప్లై అవైలబుల్ ఫర్ 24 అవర్స్? ఈజ్ ద వాటర్ సప్లై అవైలబుల్ ఫర్ 24 అవర్స్? అప్పుడు ఫ్లాట్ ఓనర్ నీళ్లు 24 గంటలు వస్తాయి, నీటి సమస్యలేమీ లేవు అని ఇలా చెప్తారు. ఎస్ దేర్ ఆర్ నో వాటర్ ఇష్యూస్. ఎస్ దేర్ ఆర్ నో వాటర్ ఇష్యూస్. నీటికి అదనంగా ఏమైనా ఛార్జీలు ఉన్నాయేమో తెలుసుకోవడానికి అదనపు నీటి ఛార్జీలు ఏమైనా ఉన్నాయా అని ఇలా అడగాలి. ఆర్ దేర్ ఎనీ ఎక్స్ట్రా వాటర్ ఛార్జెస్? ఆర్ దేర్ ఎనీ ఎక్స్ట్రా వాటర్ ఛార్జెస్? అప్పుడు ఫ్లాట్ ఓనర్ లేదు ఇది అద్దెలో కలపబడింది అని ఇలా చెబుతారు. నో ఇట్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద రెంట్. నో ఇట్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద రెంట్. అలాగే అద్దె ఒప్పందం యొక్క వివరాలు తెలుసుకోవడానికి అద్దె ఒప్పందం యొక్క కనీస వ్యవధి ఎంత అని ఇలా అడగాలి. వాట్ ఈజ్ ద మినిమం పీరియడ్ ఆఫ్ ద రెంటల్ అగ్రిమెంట్? వాట్ ఈజ్ ద మినిమం పీరియడ్ ఆఫ్ ద రెంటల్ అగ్రిమెంట్? అప్పుడు ఫ్లాట్ ఓనర్ అద్దె ఒప్పందం యొక్క కనీస వ్యవధి 1 సంవత్సరం అని ఇలా చెప్తారు. ద మినిమం పీరియడ్ ఆఫ్ ద రెంటల్ అగ్రిమెంట్ ఈజ్ 1 year. ద మినిమం పీరియడ్ ఆఫ్ ద రెంటల్ అగ్రిమెంట్ ఈజ్ 1 year. అలాగే పెంపుడు జంతువులను అపార్ట్మెంట్లోకి అనుమతిస్తారో లేదో తెలుసుకోవడానికి పెంపుడు జంతువులను అపార్ట్మెంట్లోకి అనుమతిస్తారా అని ఇలా అడగాలి. ఆర్ పెట్స్ అలౌడ్ ఇన్ ద అపార్ట్మెంట్? ఆర్ పెట్స్ అలౌడ్ ఇన్ ద అపార్ట్మెంట్? అప్పుడు ఫ్లాట్ ఓనర్ లేదు పెంపుడు జంతువులు అపార్ట్మెంట్లోకి అనుమతించబడవు అని ఇలా చెప్తారు. నో పెట్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద అపార్ట్మెంట్. నో పెట్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద అపార్ట్మెంట్. బాగుంది నేను ఇప్పుడు ఫ్లాట్ చూడవచ్చా అని ఇలా అడగాలి. దట్స్ నైస్ కెన్ ఐ సీ ద ఫ్లాట్ నౌ? దట్స్ నైస్ కెన్ ఐ సీ ద ఫ్లాట్ నౌ? అప్పుడు ఫ్లాట్ ఓనర్ తప్పకుండా నాతో రండి అని ఇలా చెప్తారు. ఎస్ ఆఫ్ కోర్స్ ప్లీజ్ కమ్ విత్ మీ. ఎస్ ఆఫ్ కోర్స్ ప్లీజ్ కమ్ విత్ మీ. ఫ్లాట్ చూసిన తర్వాత నాకు ఫ్లాట్ చాలా నచ్చింది అని ఇలా చెప్పాలి. ఐ లైక్డ్ ద ఫ్లాట్ వెరీ మచ్. ఐ లైక్డ్ ద ఫ్లాట్ వెరీ మచ్. అప్పుడు ఫ్లాట్ ఓనర్ మీరు ఫ్లాట్లోకి ఎప్పుడు మారాలనుకుంటున్నారు అని ఇలా అడుగుతారు. వెన్ ఆర్ యూ ప్లానింగ్ టు మూవ్ ఇన్ టు ద ఫ్లాట్? వెన్ ఆర్ యూ ప్లానింగ్ టు మూవ్ ఇన్ టు ద ఫ్లాట్? నిర్ణయం తీసుకునే ముందు కుటుంబంతో సంప్రదించాలి కదా. నేను నా కుటుంబంతో సంప్రదించి మీకు తెలియజేస్తాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ కన్సల్ట్ విత్ మై ఫ్యామిలీ అండ్ లెట్ యు నో.
I will consult with my family and let you know. అప్పుడు ఫ్లాట్ ఓనర్ సరేనండి అని ఇలా చెప్తారు. ఆల్ రైట్. అప్పుడు ధన్యవాదాలు, నేను ముందుగా ఏదైనా చెల్లించాలా అని ఇలా అడగాలి. థ్యాంక్స్. డూ ఐ నీడ్ టు పే ఎనీథింగ్ ఇన్ అడ్వాన్స్? థ్యాంక్స్. డూ ఐ నీడ్ టు పే ఎనీథింగ్ ఇన్ అడ్వాన్స్? అప్పుడు ఫ్లాట్ ఓనర్ అవును, ముందుగా మీరు సెక్యూరిటీ డిపాజిట్గా 30,000 రూపాయలు చెల్లించాలి అని ఇలా చెబుతారు. ఎస్, యూ హ్యావ్ టు పే 30,000 rupees in advance as a security deposit. Yes, you have to pay 30,000 rupees in advance as a security deposit. అడ్వాన్స్ మొత్తాన్ని ఎప్పుడు చెల్లించాలో తెలుసుకోవడానికి నేను అడ్వాన్స్ మొత్తాన్ని ఎప్పుడు చెల్లించాలి అని ఇలా అడగాలి. When do I need to pay the advance amount? When do I need to pay the advance amount? అప్పుడు ఫ్లాట్ ఓనర్ మీరు ఫ్లాట్లోకి వచ్చినప్పుడు చెల్లించాల్సి ఉంటుంది అని ఇలా చెప్తారు. You will have to pay when you move into the flat. You will have to pay when you move into the flat. అప్పుడు సరేనండి, 2 రోజుల్లో మీకు తెలియజేస్తాను అని ఇలా చెప్పాలి. ఓకే, ఐ విల్ ఇన్ఫార్మ్ యూ విత్ ఇన్ 2 days. ఓకే, ఐ విల్ ఇన్ఫార్మ్ యూ విత్ ఇన్ 2 days. అప్పుడు ఫ్లాట్ ఓనర్ సరే, నేను మీకు నా ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు నాకు తెలియజేయడానికి కాల్ చేయవచ్చు అని ఇలా చెబుతారు. ఆల్ రైట్, ఐ విల్ గివ్ యూ మై ఫోన్ నెంబర్ అండ్ యూ కెన్ కాల్ టు ఇన్ఫార్మ్ మీ. All right, I will give you my phone number and you can call to inform me. అప్పుడు తప్పకుండా చేస్తాను, ధన్యవాదాలు అని ఇలా చెప్పాలి. Sure, thank you. Sure, thank you. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. Thank you.